హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను గార్డెన్లో చేసిన పని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నా ఇవి ఎందుకు ఇలా కట్టానంటే, మనం లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనము ఆ తీగజాతి మొక్కల కోసం అని చెప్పేసి పందిరి వేశాను కదా. ఈ మనకి తీగజాతి ఏమంటే కొద్దిగా పందిరి అనేది చాలా కిందికి అయిపోయింది. దీనికి ఈ మొక్కకి నేను వేసినటువంటి పందిరి కంఫర్ట్ కాలేదు. దానికోసం అని చెప్పేసి అది ఎక్కువ గ్రోత్ అయిందనుకోండి, అది ఇక్కడిక్కడే పాకేసి ఈ ప్లేస్ అనేది సరిపోవడం లేదు. దానికోసం అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్, లీవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా అంటే మన భూమిలో వచ్చిన విధంగా ఉన్నాయి. చూసారా, అరిచేయి కంటే ఎక్కువ బిగ్ సైజులో ఉన్నాయి లీవ్స్. దీన్ని మనం టెంకాయ తాడు తీసుకొని ఒకటి ఈ విధంగా నేను ఇటుపక్క నుండి ఇలా వెళ్ళి ఆ గోడంబడికి ఒకటి మేక్ కొట్టాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మనం ఉన్న ప్లేస్లోనే మనకి సరిపోయే విధంగా నేను ఈ విధంగా తీగజాతికి మనకి తగలకోకుండా పైభాగాన ఈ విధంగా పందిరి వేసేసాను. మనం వీటికి కూడా ఇప్పుడు అక్కడ ఒకటి కూడా మనము తీగజాతి మొక్కలను పెంచుకొని కింద నుండి ఈ విధంగా క్రీపర్ కట్టుకున్నామంటే చూడండి, ఈ మొక్క అనేది అక్కడి నుండి వచ్చింది, ఇలా వచ్చింది. ఇలా ఇక్కడి నుండి ఒక సపోర్టు కట్టి కానీ లేదంటే ఇటువంటి తాడు ఒకటి ఇలా దానికి అక్కడ వరకు మనం సెట్ చేసినామనుకోండి, అక్కడి నుండి అది మొత్తం అంతా ఈ తీగంబడి మొత్తం అంతా ఇక్కడ కిందికి రాకుండా మనకి పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేశాను. ఇది కూడా ఇక్కడి నుండి వచ్చింది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడి నుండి ఇలా వచ్చిందనమాట. అది ఆల్రెడీ మీకు చూపించాను. ఇది ఇక్కడ దీనికి ఈ మొక్కకి కంఫర్ట్ లేదనమాట. దానికోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ఇక్కడ ఒక సపోర్టు ఒక తాడు కట్టేసి ఈ విధంగా మొత్తం అంతా ఇలా అర్లిచ్చేసాను. మనం ఎందుకంటే పందిరి అనేది కొద్దిగా మనకంటే కొద్దిగా హైట్లో ఉండాలి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటికి వచ్చే పూత కూడా మనకి ఆటోమేటిక్గా హనీబీస్ ద్వారా కూడా మనకి సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది అనమాట. హ్యాండ్ పాలినేషన్ చేయకుండా సెల్ఫ్ పాలినేషన్ కూడా అవుతుంది. మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. రైతులు అనేవారు చాలా వరకు పందిర్లు చాలా అంటే కొద్దిగా 5 ఫీట్ కానీ 6 ఫీట్ హైట్లో పెట్టేసి మొత్తం అంతా దానికి కంచె కట్టేస్తుంటారు. పైన మనకి అవి తీగలు అనేవి అల్లుకుంటాయి. తర్వాత మనం కాయలు కూడా హార్వెస్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా కొద్దిగా సైజు లాంగ్ సైజు రావడానికి కూడా మనకి చాలా విధంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా నేను మనకి ఇక్కడ సెట్ కాలేదని చెప్పేసి నేను ఈ విధంగా సెట్ చేసి తర్వాత మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, కనిపిస్తుందా? ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. పైన కింద లేకుండా పైన ఇక్కడ సపోర్ట్ కట్టాను. కట్టికి అటు చూడండి, కనిపిస్తుందా? ఈ విధంగా వేసుకోవడం జరిగింది. మనకి ఈ తాడు సపోర్ట్ ఉన్నట్టుగా ఇంకా కొన్ని మనము అక్కడక్కడ కూడా తీగజాతి మొక్కలు పెట్టుకుంటే మనకి పందిరి మాదిరి ఉంటుంది. మనకి మొక్కలకు కూడా సెమీ షేడ్ టైప్లో మనకి ఎండాకాలంలో చాలా మనకి ఇటువంటి మనం షేడ్ నెట్ లేకుండా కూడా మనకి తీగ మొక్కలు ఈ విధంగా గార్డెన్ పై భాగాన మనం ఈ విధంగా పైకి ఎక్కించామంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసమని ఈ విధంగా పందిరి వేయడం జరిగింది. ఇది సెట్ కాలేదని చెప్పేసి ఈ విధంగా వేసేసాను. కనిపిస్తుందా? నేను చేసిన పని మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇప్పుడు ఈ మొక్క అనేది చాలా అంటే ఈ మొత్తం అంతా ఇక్కడంతా పాకేసి మనకి కాయలు కూడా కింద వేలాడుతూ మొక్కకు కూడా మొక్క అనేది చాలా అంటే హెల్తీగా పెరుగుతుంది. మనకి ఏమన్నా దానికి పెస్ట్ వచ్చినా కూడా మనం స్ప్రే చేసుకోవడానికి చాలా అంటే కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.